చిన్నశంకరంపేట మండలం బాగిర్తిపల్లి గ్రామంలో ఎంపీడీఓ దామోదర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ల కోసం నిర్వహిస్తున్న సర్వేను మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూములు, ఆదాయం వంటి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని, ఈ సర్వేలో భాగంగా వివరాల ఆధారంగా అర్హుల జాబితాను రూపొందించనున్నట్లు తెలిపారు. శంకరంపేట గ్రామాల్లో సర్వే చేస్తున్నారు. దాని ప్రకారం ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ, వెరిఫికేషన్ టీమ్స్ ఉన్నాయి. ఈ రైతు భరోసా సంబంధించి ఎవరైతే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయో, అంటే ఆల్రెడీ లేఅవుట్స్ ఉన్నవి, రోడ్లు పోయినవి, భూసేకరణ చేసేది, అటువంటి ల్యాండ్ మినహాయించేసి మిగతా భూములు ఆమోదయోగమైన అంటే మనకు ఫిట్ ఫర్ కల్టివేషన్ ల్యాండ్స్ మొత్తాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ స్కీమ్ సంబంధించిన సర్వే చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డుల కోసం గతంలో నో కార్డు ఫ్యామిలీస్ అనే లిస్ట్ ఉంది. దాని ప్రకారం కూడా మనం రీవెరిఫై చేస్తున్నారు. అటువంటివి కూడా మనం సర్వే చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంధనం ఆత్మీయ భరోసా కింద కూడా భూమి లేని అగ్రికల్చర్ లేబర్ ఉన్నారు. ఆ కార్డ్స్ ప్రకారం కూడా వాళ్ళు కూడా వెరిఫై చేసుకొని ఒకసారి రీచెక్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకొని అప్పుడప్పుడు పంపిణీ జరుగుతుంది. దాని ప్రకారం ఇట్లాంటి 4 స్కీమ్లలో, ఇంధనమైన స్కీమ్లలో కానీ ఎటువంటి అవతలు లేకుండా మనకు ఖచ్చితంగా అర్హులైన మాత్రమే వచ్చేట విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ప్రకారం అన్ని గ్రామాల్లో కూడా సర్వేలు నడుస్తున్నాయి.